వర్ణింతు నీ మహిమా, ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమా, ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమా. ప్రైజ్ ది లార్డ్. యేసు మన తోడు ఉన్నాడు పరిచర్య నుండి లెమ్ము తేజరిల్లుము అనే క్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దైవజనులు పాస్టర్ సి ప్రభుదాస్ గారు వచ్చి మీకు ఇప్పుడు వాక్య సందేశం అందిస్తారు. ఈ వాక్యము ద్వారా మీరు దైవ దీవెనలు పొందుకుంటారని మేము ఆశిస్తున్నాము. చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహిమగల రేవా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా, సజీవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్ను ప్రేమించు వారికి నువ్వు దాచి ఉండే మేలు బహు విస్తారమైనది నాయన, అవి లెక్కకు మించినదని మా తండ్రులు పాడారు ప్రభువా. అలాగా ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మా జీవితాలని మీరు ఆస్వాదిస్తున్నందుకు కొరకు స్తుతిస్తున్నాం. ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని తండ్రి నీ బిడ్డలు ప్రతి వారం చూస్తున్నారు, దానికి అవసరం ఫలితం నీ బిడ్డలకు మీరు దయచేయండి. ఇప్పుడు వాక్యం మేము ధ్యానిస్తుండగా బలహీనను బలపరచండి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నాలో ఉండి మాట్లాడుతున్న దేవుడవు, ఏ వాక్యం ఏ బిడ్డలైతే వాక్యం వింటున్నారో వాళ్ళ మీద వాళ్ళ ఇంట్లో మీరు దిగండి. నూతనమైన అభిషేకం, నూతనమైన కృప, నూతనమైన వాగ్దానంతో నీ బిడ్డలు మీరు నింపి జీవితం ముందుకు సాగుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునామాని మహిమ కలుగును గాక. మనం వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటి నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రములను, రాతి పలకలను నీకు ఇచ్చేదను. చాలు. ఇక్కడ మనం చూస్తే దైవజనుడైన మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు కొండపైకి ఎక్కిరా, అక్కడ నేను నీకు నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క శాసనాన్ని, నా యొక్క పలుకలని నేను నీకు ఇస్తాను అన్నాడు. ఈ సందర్భం మనం ఎలాగా అని మనం చూస్తే, ఈ మోషే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ప్రవక్త. ఇజ్రాయేలు జనాలు అబ్రహాం గారి యొక్క సంతానం ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించి వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. 10 అద్భుతాల ద్వారా ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడు మోషేకి ఇచ్చిన దర్శనం కేవలం ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, కానీ తన పితరులకు చేసిన వాగ్దానం కానాను దేశంలో పాలుతీని ప్రవహించే దేశంలో ప్రవేశించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోటే దేవుడు మోషే గారిని పంపించారు. అప్పుడు మోషే వెళ్ళి ఇశ్రాయేల్ని బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఒక మారా అనే ఒక అనుభవం దగ్గర వాళ్ళు వచ్చారు. అప్పుడు దేవుడు వారికి పరీక్షించి వారికి కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమనంటే, మీరు ఇటువంటి స్వభావంతో మీరు ఉన్నారంటే నేను మీకు ఇచ్చిన కానానికి మీరు వెళ్ళలేరు, అందుకని నా యొక్క ఆజ్ఞలను మీరు పాటించండి. అప్పుడు మీరు విశ్వాసం నేర్చుకుంటారు, మీరు పరిశుద్ధమైన జీవితం నేర్చుకుంటారు, నాతో ఎలాగ సహవాసం చేయాలో మీరు నేర్చుకుంటారని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు మోషేతో చెప్పారు, నువ్వు కొండపైకి ఎక్కిరా, నేను నీకు ఆజ్ఞలన్నీ నేను నీకు ఇస్తాను, నా ఆజ్ఞలు రాతి పలకల మీద నీకు రాసిస్తా అన్నప్పుడు మోషే గారు అలాగనే కొండపైకి వెళ్ళంగానే దేవుడి యొక్క మహిమ 7 దినాలు అక్కడ మోషేని ఆ కొండనంతా కమ్మింది. అప్పుడు 40 రాత్రి పగలు మోషే అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా ఈ దైవజనుడు దేవుని యొక్క సన్నిధిలో అలాగున్నాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడడం, చూపించడం ప్రారంభించాడు. ఏంటంటే, ఒకటి కట్టడలు, దేవుడు తన యొక్క ఆజ్ఞలను ఆయనకు చూపించాడు, ఆయనకు రాసిచ్చాడు. తర్వాత ప్రత్యక్షపు గుడారం, దేవుడు తన ప్రజల మధ్యలో ఉండి సంచరించడానికి దేవుడికి ఒక అనుకూలమైన ఒక గుడారమును కట్టాలని దేవుడు చూపించినప్పుడు ఒక ప్రత్యక్షపు గుడారం
దేవుడు మోషేకి చూపిస్తున్నాడు. అలాగనే యాజకులు ఎలాగ దేవుని యొక్క సేవ చేయాలనో ఆ యాజకత్వాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. తర్వాత ఈ యాజకులు ఎలాగ బలులు అర్పించాలో దాని గురించిన దేవుడు అక్కడ చెబుతున్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులు ఎలాగ పండుగలు ఆచరించాలో, ఎలాగ పరిశుద్ధ మార్గంలో నడవాలో ఇవన్నీ దేవుడు మోషేకి చెప్తూ పలకల మీద రాస్తూ అనేకమైన సంగతులు చూపిస్తూ ఉన్నాడు. మోషే దేవుడి యొక్క మహిమలో ఉండిపోయాడు. కానీ మోషే దేవుడి యొక్క మహిమలో ఉన్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు జనాలు కింద ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. అప్పుడు మోషే రాలేదు, కొండ మీదనే ఆ మహిమలోనే ఉండిపోయాడు. అప్పుడు జనాలు అహరోను దగ్గరికి వెళ్ళి, ఇదేంటి మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మేము ముందుకు ఎలాగ సాగాలి, మేము ముందుకు సాగడానికి మాకు ఒక విగ్రహాన్ని చేసి అన్నప్పుడు అహరోను వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని ఒక విగ్రహం చేయడం ప్రారంభించాడు. విగ్రహం చేసి వాళ్ళ కింద ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు మోషే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు తీసుకువచ్చిన ప్రజలు త్రోవ తప్పిపోయారు, నువ్వు ఒక్క నిమిషం తప్పుకో, నేను వారందరినీ నాశనం చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప జనాంగముగా నేను చేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు మోషే, అయ్యా నువ్వు ఆ పని చేయకయ్యా, నువ్వు నీ బాహుబలము చాపి నీ ప్రజలంతా బయటికి తీసుకొని వచ్చినావు. ఇప్పుడు అరణ్యంలో వాళ్ళు చెదరిపోతే, వాళ్ళు చనిపోతే ఐగుప్తులు ఏమనుకుంటారు, ఈ జనాలంతా ఏమనుకుంటారయ్యా, నువ్వు క్షమించు అని దేవుడి దగ్గర ప్రార్థన చేసి మెల్లగా గుడారం యొక్క సమీపంలోనికి మోషే వచ్చారంట. మోషే ఆ గుడారం యొక్క సమీపంలోనికి రాగానే నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఆ గుడారపు దగ్గర వచ్చి చూసినప్పుడు జనాలందరూ చేస్తున్న పాపపు కార్యాన్ని చూసి మీకా దేవుడిచ్చిన ఈ పలుకలు అని దేవుడిచ్చిన ఆ పలుకల్ని అక్కడే మోషే గారు కొట్టి ఇరకొట్టాడంట. ఇరకొట్టి వాళ్ళందరినీ గద్దించి మీరు ఇలా చేశారని వారిని సరిచేసి అందరు బాధతో ఉన్నారు కొద్ది దినాలు. చూడండి, దేవుడు తన చేతితో 2 రాతి పలుకలు తీసి అందులో 10 ఆజ్ఞలు రాసి మోషేకు దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క పలుకలు దేవుడు ఏ ఆలోచనతో ఇచ్చాడంటే వీరితో దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసములో అహరోను చిగురించిన కర్ర, మన్నాగల బంగారు పాత్ర, ఈ యొక్క 2 రాతి పలుకలు 10 ఆజ్ఞలు అందులో ఉండాలి. ఎప్పుడైతే ఈ 10 ఆజ్ఞలు ఆ నిబంధన మందసములో ఉంటుందో అప్పుడు దేవుడి యొక్క మహిమ ఉంటుంది. ఆ దేవుడి యొక్క మహిమ దేవుడి జనాలతో మాట్లాడి దేవుడు తన ప్రజలతో ఆయన సంచరించేవాడు. కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఆ యొక్క పలుక ఇరకొట్టబడింది. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు వారికి ఇచ్చిన ఆ పిలుపు, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య, దేవుడు వారికి ఇచ్చిన దర్శనములన్నీ పలుకల ద్వారా ఇరిగిపోయింది. ఇది ఇరగొట్టింది మోషే మాత్రం కాదు, కానీ జనాలు ఇరగొట్టేశారు. దేవుడికి వారికి మధ్యలో ఆ యొక్క కార్యం జరిగినప్పుడు, ఇరిగిపోయినప్పుడు అన్నీ ఇరిగిపోయింది. ఆ పలుక ఇరిగినప్పుడే అన్నీ అయిపోగానే చూడండి ఎంత బాధ. దేవుడి యొక్క సంకల్ప ప్లాన్ అంతా అక్కడ ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ముఖ్యమైనది దేవుని యొక్క శాసనమే. ఆ పలుకలు ఇరిగిపోయినప్పుడు ఎలా ముందుకెళ్దాం, అంత అయిపోయిందని ఆలోచనలో జీవిస్తున్న దినాల్లో దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి మోషేతో చెప్తున్నాడు. చదువుదాం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం. మరి యెహోవా మోషేతో, మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవుడు మళ్ళా మోషేకి ఏం చెప్తున్నాడంటే, నీవు మొదటిగా పగలగొట్టిన ఆ రాతి పలకల వంటిది నువ్వు మళ్ళీ తీసుకొని కొండపైకి రా. మొదటిగా నేను ఎలాగైతే రాశానో మళ్ళీ నేను అది రాస్తాను అని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసునా? ఇరిగిపోయిన ఆ కార్యాన్ని మళ్ళీ దేవుడు నూతనంగా ప్రారంభిస్తున్నాడు. అక్కడ జనాలు పాపం చేశారు. దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష గుడారము యొక్క కార్యాలు, వాగ్దానాలు, దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క నమ్మకత్వం అంతా వీరి యొక్క అవిధేయత వలన వీరి పాపమును బట్టి ఇరిగిపోయింది. కానీ దేవుడు విరిగిపోయిన దానిని, ముక్కలైపోయిన దానిని అలాగనే విడిచిపెట్టకుండా మళ్ళీ దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే మొదటిగా నేను నీకు ఇచ్చిన పలుకల వంటిది, దాన్ని నువ్వు ఇరకొట్టిన దాన్ని మళ్ళీ నువ్వు తీసుకొని పైకి రా,
వచ్చినప్పుడు మళ్ళీ దానినే నేను రాస్తాను. మళ్ళీ నేను అది రాసినప్పుడు మళ్ళీ నువ్వు ప్రత్యక్ష గూడారం కట్టడం ప్రారంభించు, మళ్ళీ నువ్వు సేవ చేయడం ప్రారంభించు, మళ్ళీ బలులు అర్పించడం ప్రారంభించు, మళ్ళీ నువ్వు పండుగ ఆచరణ ప్రారంభించు, మళ్ళీ మీరు యాత్రను ముందుకు కొనసాగించు, మళ్ళీ న్యూ బిగినింగ్ నేను చేస్తాను అంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏదైనా ఒక దాన్ని కొత్తగా ప్రారంభించడం సులభమైన పని, కానీ దాన్ని ఇరిగిపోయినాక మళ్ళీ దాన్ని కట్టడం చాలా కష్టమైన పని. ఒక పెళ్ళి చేయడం కొంచెం తేలికైన పని, కానీ ఆ పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అయిపోయినాక వాళ్ళని కలపడం మళ్ళీ కష్టమైన పని. ఒక కుటుంబాన్ని కట్టేది చాలా సులభమైన పని, కానీ ఆ కుటుంబం ఇరిగిపోయిందంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ కట్టడము కష్టమైన పని. ఒక స్నేహం కట్టడం ఈజీ, అది ఇరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కట్టడం కష్టమైనది. ఒక సేవ కట్టడం కొంచెం తేలికయిందే, కానీ అది ఇరిగిపోయినాక మళ్ళీ కట్టడం కష్టమైన పని. అలాగే మీరు చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఎంతోమంది ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి మీకు మధ్యలో కొద్దిగా మనస్వార్థాలు వచ్చి మీరు మనిషికి దూరం అయిపోయారు. ఇప్పుడు ఏమైంది, మీకు వారికి వేరుతనం వచ్చింది. కానీ మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వురా మళ్ళీ స్నేహం ప్రారంభిస్తాం, మళ్ళీ మన పనులు మొదలు పెడదాం, మళ్ళీ ముందులాగా మనం ఉందాము అంటే అది సాధ్యమైన పని? ఒకవేళ అది మళ్ళీ ప్రారంభించినా మళ్ళీ మొదటిలో ఉన్న ఆ ప్రేమ అది రాదు. ఏదో అవసరాన్ని బట్టి మనిషి యొక్క మొహమాటను బట్టి నటించేటట్టు ఉంటుందే కానీ మొదటిలాగా రాదు. కానీ మన దేవుడు ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఎంత జాలి గలవాడు, ఎంత దయగల దేవుడు అంటే మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ ఆ పలకలను తీసుకురా, మళ్ళీ ప్రారంభిస్తాను, నేను రాస్తాను అని. అలాగే దేవుని బిడ్డలారా, అక్కడ మోషేకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు జనాలకి. మన దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చేవాడు మాత్రం కాదు, 3, 4, 5, 10 ఎన్నిసార్లైనా మనిషిలో ఊపిరి ఉన్నంత వరకు దేవుడు ఆ అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మనిషి మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మనిషి మనలో ఉన్న బలహీనత చూసినప్పుడు, మనలో పొరపాట్లు చూసినప్పుడు మనతో సంబంధాన్ని విడిచిపెట్టుకొని దూరం వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు ఆయన మళ్ళీ ఎప్పుడు వదలడు, ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టుకోడు. ఆయన మనతో ఎల్లప్పుడూ తన బంధాన్ని విరగొట్టుకొని వెళ్ళిపోడు. కానీ మనం ఒకవేళ విరగొట్టుకొని దూరం పోయినా ఆయన మన కొరకు ఎదురు చూస్తూ మళ్ళారా అని ఆయన మన దగ్గర పిలుస్తూ ఉంటాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ మొదటి పలకలు ఇరిగిపోయినాయి, మళ్ళీ దేవుడు మళ్ళీ దాని మీద కట్టి మళ్ళీ వాటి అన్నిటిని కొనసాగించాడు. ఈ రెండవ పలకల మీద రాసుకొని మోషే వచ్చినప్పుడు మోషే యొక్క ముఖం ప్రకాశించిందంట. దేవుడి యొక్క మహిమ మోషే యొక్క ముఖంలో నుంచి ప్రకాశించిందంట. ఈ రాతి పలక ఏంటి అని మనం చూస్తే ఏహెచ్కేల్ 36:26లో మనం చూస్తే అందులో వాక్యం సెలవిస్తుంది, రాతి గుండెను తీసివేసి నేను మీకు మాంస హృదయాన్ని నేను మీకు ఇస్తాను, మీలో నా ఆత్మను ఉంచుతాను, మీరు నా యొక్క ఆజ్ఞలు పాటించినట్లుగా అన్నాడు. అలాగా ఈ హృదయం దేనితో పోల్చబడిందంటే మొదటిగా రాతి పలకతో పోల్చబడింది, తరువాత ఈ దేనితో పోల్చబడిందంటే మన యొక్క హృదయముతో పోల్చబడింది. దీని గురించి 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అంటాడు, పాతది దేవుని యొక్క వాక్యము రాతి పలకల మీద రాయబడింది. ఆ రాతి పలకల మీద రాయబడిన ఆ యొక్క వాక్యము మోషే యొక్క ముఖాన్ని చూడలేక ఎక్కువగా మహిమ ప్రకాశించింది. కానీ దానికంటే కొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యము ఇంకుతో రాసింది కాదు, కానీ పరిశుద్ధాత్ముని ద్వారా మన యొక్క హృదయము మీద రాయబడి ఉంది. మన హృదయం మీద రాయబడి ఉంది కనుక ఆ మోషే యొక్క మహిమ కంటే మన యొక్క మహిమ ఇంకా అధికముగా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తున్నాడు అని పౌలు రాస్తున్నాడు. అలాగే చూడండి, హృదయం మీద రాయబడిందంట. హృదయం అనగా ఏంటి? దేవుడి యొక్క పలుకలు. చూడండి, మొదటి రాయి పలుకలు ఎర్రకొట్టబడింది, మరి రెండవ పలుకల మీద అది రాయబడింది. అలాగా మన యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మొదటిగా మన హృదయం అనే పలుక మీద దేవుని యొక్క వాక్యం రాయబడింది. మన హృదయంలో ఉంటే మనం దేవుణ్ణి మనం ప్రేమించాం. తర్వాత ఏమైంది? ఈ హృదయం ప్రేమ ఏమైంది? చదవండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను. ఇక్కడ మనం చూస్తే
ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు సంఘముతో అన్నాడు, నీవు నీ మొదటి ప్రేమను వదిలితివి, మళ్ళీ ఆ క్రియలను మళ్ళీ నువ్వు ప్రారంభించు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మొదటి ప్రేమ, ఆ మొదటి ప్రేమ ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నప్పుడు ఆయనలో మొదటి ప్రేమ కలుగుతుంది. కానీ మొదటి ప్రేమ కలిగినప్పుడు ఏమైపోతుందంటే ఆ ప్రేమ కొన్ని సందర్భాల్లో ఇరిగిపోతుంది. గమనించండి, ఎలాగైతే మోషే సమయంలో మొదటిగా రాసిన పలక ఇరిగిపోయింది, మళ్ళీ దేవుడు రెండో పలక మీద రాసి కొనసాగించాడు. అలాగే ఇక్కడ కొత్త నిబంధన సంఘముతో అంటున్నాడు, నేను నీ మీద ఒక నేరం మోపేది ఉంది. అది ఏంటి? మొదట నీకు నా మీద ఉన్న ప్రేమను వదిలితివి, ఆ క్రియలు వదిలితివి కనుక నువ్వు ఎక్కడి నుండి పడితీవో అక్కడి నుండి నువ్వు ప్రారంభించు. అంటే ఏంటి? నీ ప్రేమను మళ్ళా నువ్వు ప్రారంభించు. అలాగే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన యేసు ప్రభువును మనం నమ్ముకున్నప్పుడు మన హృదయం మారు మనసు పొంది, మన బాప్టిజము పొంది, పరిశుద్ధాత్మతో మనం నిండినప్పుడు మన హృదయం మీద దేవుని మీద మనకు ఒక ప్రేమ కలిగింది. ఆ ప్రేమలో ఉన్నప్పుడు రాను 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 కొన్ని సందర్భాలు ఏమైందో తెలుసునా, జనాలు ఎలాగైతే ఆ యొక్క పలుకలు ఇరకొచ్చారో అలాగా మన యొక్క హృదయం, చాలామంది యొక్క హృదయము దేవుని మీద ప్రేమతో ఇరిగిపోయింది. ఈ రోజున ఈ సంవత్సరం చివరిలో ఉంటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం ఒకప్పుడు మన దేవుని మనం నమ్ముకున్నాం, యేసుని రక్షకుడిగా అంగీకరించి, యేసుని మన దేవుడిగా మనం అంగీకరించి మన హృదయాన్ని ఆయనకు అప్పగించాం. ఆ దినాలలో మన దేవుడిని ప్రేమించింది ఎంత, ఈరోజు మనం ఆయన ప్రేమించేది ఎంత? పౌలు ఎఫెసీ సంఘానికి అంటాడు, ఆయన ప్రేమ యందు మీరు వేరు పారండి, ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పుడు మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఆయన ప్రేమలో వేరు పారని అంటున్నాడు. ఈ రోజున ఆ దినం నుంచి మన రక్షణ పొందిన దినం ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మన దేవుని మీద ఒక ప్రేమలో మనం ఎదుగుతున్నామా, లేకపోతే ఈ రోజు మనం తగ్గిపోయామా? కొంతమంది దేవుని మీద కోపముతో ఉన్నారు, కొంతమంది దేవుణ్ణి తిడుతూ ఉన్నారు, కొంతమంది దేవుని మీద సాడి చెప్తూ ఉన్నారు, కొంతమంది దేవుణ్ణి శపిస్తూ ఉన్నారు. ఏంటిది? దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా ఆ దేవుని మీద ఒక ప్రేమ లేకుండా పోయింది. కారణం ఏంటి అంటే, దేవుని నమ్ముకోకముందు జీవితంలో ఏమైనా చెడు జరిగితే, నష్టం వస్తే నా తలరాత అందుకే ఇలా అవుతుంది అని అప్పుడు సదురుకుపోయేవాళ్ళం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం వచ్చిన తర్వాత జీవితంలో ఏ కీడు అయినా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా ఏమైపోతుందంటే, ప్రభువా నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావు, నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, నువ్వు నా జీవితాన్ని ఎందుకు ఇలా వదిలేసినావు అని ఈరోజు నా చాలామంది దేవుని మీద ప్రేమ లేని పరిస్థితిలో ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఆ ఎఫెసీ సంఘముతో అంటున్నాడు, నీకు మొదటి ఉన్న ప్రేమను వదిలితేవి, నువ్వు శ్రమ పడుతున్నావు, సంఘముగానే ఉన్నావు, అన్నీ ఉన్నావు, కానీ ఈరోజున ఏమైపోయింది? నీకు నా మీద మొదటి ఉన్న ప్రేమ లేదు. కొంతమందికి ప్రేమ దేవుడు నాకు మేలు చేయలేదు కదా అని ప్రేమ లేదు దేవుని మీద. ఇంకా కొంతమందికి ఏంటో తెలుసునా, దేవుడి కంటే లోకం మీద ప్రేమ వెళ్ళిపోయింది. డబ్బు మీద, బంగారం మీద, ఇల్లు మీద, ఆస్తి మీద, అలాగనే పేరు, కీర్తి, సంపద మీద దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ లోకాన్నే ప్రేమిస్తున్నారు. అందుకని యాకోబు అంటాడు, ఈ లోకములో ఉన్నదాన్ని మీరు ప్రేమించకూడి, మీరు గనక వాటిని ప్రేమించారంటే తండ్రి అయిన దేవుని ప్రేమ మీలో ఉండదు, దేవుని మీద మీరు ప్రేమించలేరు. అందుకని లోకాన్ని, లోక ఆశలన్నీ విడిచిపెట్టుకొని మీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం చివరిలో వస్తున్న మనం, దేవుడు మనతో ఈ వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా పోయిన ఆ పలుక పోయింది, మళ్ళీ దేవుడు రెండవదిగా మళ్ళీ కొనసాగించాడు. అలాగా నీకు దేవుడి మీద కోల్పోయిన ఆ ప్రేమ, ఆ సహవాసం, ఆ ప్రార్థన జీవితం, ఆ పరిశుద్ధ జీవితం, ఆ సేవకుల జీవితం నువ్వు అన్నీ కోల్పోయినట్టయితే ఈ రోజున దేవుడు నీకు మరలా ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు రా, అయిపోయిందంతా అయిపోయింది. 2021వ సంవత్సరం నువ్వు నేను కొత్తగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తామని యేసు ప్రభు నిన్ను, సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, యవనస్తురాలా, సంగమా, ఆయన మళ్ళా నీకు పిలుపునిచ్చి ఆయనను పిలుస్తున్నాడు. రా, మొదటి వంటిది మనం ముందుకు వెళదామని. అలాగా ఈ మాటల్ని దేవుని మాటగా నువ్వు అంగీకరించి నీలో ఒక తీర్మానమును తీసుకొని, అవును ప్రభువా, ఇంకా నేను నీతో నడుస్తాను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకొని మళ్ళీ నువ్వు దేవుళ్ళలోనికి ముందురా. మొదటి అనుభవం దేవునితో ఒక అనుభవం, ప్రేమతో. రెండవదిగా మొదటి క్రియలు ఏంటి? ఈ కొన్ని మాటలు సేవకులతో మాట్లాడదామని కోరుతున్నాను. దేవుని సేవకులుగా ఉంటున్న మనం చూడండి, మన సేవలోనికి మనం వచ్చాం, మన సేవను ప్రారంభించాం. మన సేవ ప్రారంభించినప్పుడు ఎలాగున్నాం, ఈరోజు మనం ఎలాగున్నాం? మన సేవ ప్రారంభించినప్పుడు మనం తీసుకున్న తీర్మానాలు ఏంటి, ఇప్పుడు మనం నిలబడిన తీర్మానంలో ఏంటి?
అప్పుడు మన దేవుళ్ళ సమర్పించుకున్న మన సమర్పణ ఏంటి, ఈ రోజున మనకున్న సమర్పణ ఏంటి? మన తండ్రులు పరిశుద్ధులు మనకు వాళ్ళు ఏ సేవను వాళ్ళు మనకు నేర్పించారు, ఏ విశ్వాస జీవితాన్ని వాళ్ళు నేర్పించారు, ఈ రోజున మనం ఏ యొక్క జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఇక్కడ సంగమత అంటున్నాడు, నేను నీ మీద ఒక నేరం మోపవలసింది ఉంది. ఏంటిది? నీకు ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు, ముందు ఉన్న క్రియ నీకు ఇప్పుడు లేదు. సేవ ప్రారంభించినప్పుడు ఎలా మనం ప్రారంభించాం, ఇప్పుడు ఎలా మనం చేస్తున్నాము, ఎలా మనం మన సేవను ముగించబోతున్నాం? యేసు ప్రభు తన సేవను ఎలాగ ప్రారంభించాడో తెలుసునా? ఆకలి దాహముతో సేవను ప్రారంభించాడు. సిలువలో దాహం అని సేవను ముగించాడు. ఎలా సేవను ప్రారంభించాడో అలాగనే సేవను ముగించాడు. అలాగా ఈ మాట వింటున్న నా ప్రియులారా, దేవుని సేవకురాలారా, మనల్ని దేవుడి సేవలో పిలిచాడు. మనం ఉంటున్నాం, మన తండ్రులు మన నాయకులు మనకు నేర్పించారు. ఏం నేర్పించారు? వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు, వాళ్ళ కళలు చూశారు, దర్శనాలు చూశారు, దయ్యాలు ఎల్లగొట్టారు, పరిశుద్ధాత్మని యొక్క వర్షాన్ని కురిపించారు, పరిశుద్ధాత్మని యొక్క అగ్నిని కురిపించారు. దేవుని సేవ కొరకు వాళ్ళ తమ్ముడు తాము పూర్తిగా దేవునికి సమర్పించేసుకొని ఒక త్యాగం గల జీవితాన్ని జీవించి వాళ్ళ యాత్రను ముగించి ఆ సేవను, ఆ అభిషేకాన్ని, ఆ దర్శనాన్ని, ఆ విశ్వాసాన్ని ఒక స్వాస్థ్యముగా వాళ్ళు మనకు అప్పగించారు. ఏంటిది? ఒక సేవకుడు చనిపోయి వెళ్ళిపోతాడే కానీ ఆ సేవకుడిలో ఉన్న అభిషేకం, ఆయనలో ఉన్న దర్శనం, ఆయనలో ఉన్న విశ్వాసం వెళ్ళిపోదు. ఆయన ఆత్మీయంగా కన్న బిడ్డలు, ఆయన శరీర ప్రకారంగా కన్న ఆయన సంతానం మీద ఆ అభిషేకము, ఆ సేవంతో కొనసాగుతూ ఉంటుంది. ఈ వాక్యం వింటున్న సేవకురాలా, నువ్వు ప్రారంభించిన నీ సేవ ఈ రోజున పరిస్థితి మారవచ్చు, కాలం మారవచ్చు. ఏది మారినా సరే, ఎవరు నిన్ను ఏం చెప్పినా సరే, ఏదైనా సరే, దేవుడు నీకు ఇచ్చిన దర్శనము, ఆ పిలుపు, ఆ జీవితాన్ని వదులుకోకు. నీవు ఏ యొక్క దగ్గర సేవ నేర్చుకున్నావో, ఏ పరిశుద్ధుని దగ్గర సేవ నేర్చుకున్నావో అదే సేవ దేవుడు నీకు ఇచ్చిన స్థలములో కొనసాగించు. అదే నువ్వు టీవీ పరిచర్య చేస్తున్నా, ఈ టీవీ పరిచర్యలో కూడా దాని ప్రకారమే పాటించు. యూట్యూబ్లో అయినా, ఫేస్బుక్లో అయినా, విదేశాల్లో వెళ్ళినా, వీధి సువార్త అయినా, సంఘ సేవ అయినా, నువ్వు కొత్తగా ఏది తీసుకొని రాకు. ఆ మనిషి చెప్పిన మాటను వినకు. ఏ పరిశుద్ధుడు నీకు నేర్పించాడో, వారి జీవితాన్ని నీకు ఒక మాదిరిగా పెట్టారో దాని ప్రకారం నువ్వు బ్రతుకుతాలి. అలాగ నువ్వు బ్రతికి నువ్వు సేవ చేస్తే అగ్ని దిగి వస్తుందంట. ఎవడు ఏమి పునాది దేని మీద వేసుకుంటున్నాడో జాగ్రత్త పడాలి. నువ్వు చేసిన సేవ, నీ దర్శనం, నీ పిలుపు, నువ్వు కట్టే పరిచర్య అంతా అగ్ని దిగి వచ్చి దాన్ని పరీక్షిస్తుంది. కట్టేది కాదు ప్రాముఖ్యం, అగ్ని వచ్చినప్పుడు అది నిలబడాలి. నీ సేవ నిలబడాలి, నీ ప్రసంగం నిలబడాలి, నీ కుటుంబం నిలబడాలి, నీ సేవ నిలబడాలి. అది నిలబడాలంటే మొదటిగా అపోస్తులు, మన తండ్రులు ఇచ్చిన ఉపదేశం, మనకిచ్చిన ఆత్మీయ సేవకులు ఇచ్చిన ఉపదేశం మీద ఏది ఏమైనా మనం ఆ ఉపదేశం మీద మనం నిలబడాల్సిన వారంగా మనం ఉండాలి. మనుషుల యొక్క ఇష్టానికి కాదు మన బోధలు మారేది. మనం దేవుని యొక్క అపోస్తుల యొక్క చిత్తానికి మనం నిలబడి ముందు ఉన్న అభిషేకంలో మనం ముందుకు సాగవలసిగా ఉంది. తరువాత కుటుంబం అనే మాట మనం చూస్తే భార్య భర్త దేవుని సన్నిధిలో జతపరచబడ్డారు. కానీ ప్రారంభంలో ఎంతో ప్రేమ, రాను భార్యాభర్తల మధ్యలో ప్రేమ తగ్గిపోయింది. మీరు మళ్ళీ ఆ మొదటి ప్రేమలోనికి మీరు రావాలని కోరుతున్నా. మళ్ళీ పిల్లలు తల్లిదండ్రి మీద చాలా కోపం. వాళ్ళు నాకు బండి కొనియట్లేదు, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, నేను అనుకున్న వాడితో నాకు వివాహం చేస్తలేరని కోపం. నీ తల్లిదండ్రిని నువ్వు ప్రేమించు. భార్యాభర్తలారా, మీరు ఒకరు మీరు ప్రేమించండి. పిల్లలారా, మీ తల్లిదండ్రిని మీరు ప్రేమించండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు ప్రేమించండి. విశ్వాసులారా, మీ సేవకుల్ని ప్రేమించండి. ముందు ప్రేమ. సేవకులారా, మీ విశ్వాసుల్ని ముందు ప్రేమతో వారిని ప్రేమించండి. ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉంది. అందుకని నువ్వు మొదటి ప్రేమ ప్రారంభించకపోతే, మొదటి క్రియలు నువ్వు చేయకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తా అన్నాడు. అలా జరగక మునిపే మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని, మొదటి పలక ఇరిగిపోయింది, అలాగనే ఉండిపోలే. రెండో పలక రాసినప్పుడు మహిమ దిగి వచ్చింది. అలాగా మన హృదయాన్ని మళ్ళా, మన భక్తిని మళ్ళీ కట్టుకుందాం. మోషే దేవుడు మన మధ్యలో దిగి వచ్చి మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకొని వెళ్ళును గాక. ఇంతవరకు పాస్టర్ సి ప్రభుదాస్ గారు చెప్పిన దైవ సందేశం విని దైవ దీవెనలు పొందుకున్నారని మేము నమ్ముచున్నాము. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మా యొక్క ఫోన్ నంబర్లు 9000730002 మరియు 62
81186504. మా చిరునామా జీసస్ విత్ అస్ మినిస్ట్రీస్, హౌస్ నంబర్ 1-7-3, రోడ్ నంబర్ 3, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, బాలాజీ నగర్, వయా యాప్రాల్, సికింద్రాబాద్ 5,87,000. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.